ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే రామానుజాయ నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము పునర్వస నక్షత్రం వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. పునర్వస నక్షత్రాన్ని జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆ యొక్క కోదండ రాముడిని మనం పూజించాలి. కోదండ రాముని యొక్క అర్చించినట్లయితే వారికి సకల సంపదలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. చాలామంది అదేమిటండి కోదండ రాముడు అంటే అరణ్యాలకు వెళ్ళాడు కదా, అరణ్యాల్లో ఎక్కువ జీవించాడు కదా, మనకి సంపదలు ఎలా వస్తాయి, ఆ రాముల వారిని పూజిస్తే మనకు కూడా అటువంటి కష్టాలు వస్తాయేమో కదా అని అనవచ్చు. అటువంటి సందేహం ఏమక్కర్లేదు. ఆ యొక్క అరణ్యాలకి ఎందుకు వెళ్ళారంటే మన మీద బాధిస్తున్నటువంటి దుష్ట సంహారణ కోసం అడవులకి వెళ్ళవలసి వచ్చింది ఆయన తప్ప ఆయనకేదో అక్కడ కల్పితమైందనమాట. స్వామివారు అరణ్యాలకు వెళ్తేనే ఆ దుష్టుని సంహరించగలుగుతాడు. ఇక్కడ రాజ్యంలో ఉండగా వాళ్ళు రారు. ఆయన పట్టాభివర్తుడయ్యి రాముల వారు అయోధ్యలో కూర్చుంటే ఆ వచ్చిన చుట్టుపక్కల ఉన్నటువంటి దుష్టులంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నానా బాధలు పెడుతూ ఉంటారు. కాబట్టి ఇది లోక కళ్యాణం కోసం ఆ స్వామివారు అరణ్యవాసం చేయవలసి వచ్చింది తప్ప ఆయనకి లేకో లేక ఇంకోటో కాదు. ఆయన సేవించడం వల్ల ఈ అరణ్యాలు మీరు కూడా వెళ్తారని ఇప్పుడు భావించకండి. మీరంతా కూడా ఆయన్ని సేవించడం వల్ల సకలైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. రామరాజ్యము అని ఎందుకు అంటూ ఉంటారండి? రామరాజ్యములోని ఆకలితో ఉన్నవాడు లేడు, ఆయు క్షీణించకుండా మరణించిన వాడు లేడు. అందుకే అది రామరాజ్యం అయింది. అంటే ఆ రాముని యొక్క పరిపాలన, ఆ రాముని యొక్క అనుగ్రహం ఎలా ఉందో చూడండి. ఆయు క్షీణించి చనిపోయినటువంటి వ్యక్తి, తక్కువ ఆయుష్తో చనిపోయిన వ్యక్తి లేడట రామావతారంలో, రాముని యొక్క రాజ్యంలో. అలా జరిగిందంటే రాముని యొక్క ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు యొక్క లోపమేదో ఉందనేటువంటి భావన ఉంది అక్కడ. అందువల్ల ఆ స్వామివారిని సేవించడం వల్ల మనకు కూడా కష్టాలు వస్తాయేమనేటువంటి సందేహాన్ని మీరు పెట్టుకోకండి. సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి ఆ స్వామి మనల్ని ఉద్ధరించడం కోసం అరణ్యాలకు వెళ్ళాడు, మనల్ని రక్షించడం కోసం అరణ్యాలకు వెళ్ళాడు. అటువంటి రాముల వారిని మనం సేవిద్దాం. ఈ యొక్క పునర్వస నక్షత్రం వారు ముఖ్యంగా మీరు ఈ స్వామివారిని ఆరాధించండి, ఈ స్వామివారిని పూజించండి. మీకు మీ గ్రామంలోని ఎక్కడైనా సరే రామాలయం ఉంటే ఆ రామాలయాన్ని మీరు సందర్శించండి. ప్రతి సోమవారం కానీ, ఆదివారం కానీ, లేదా బుధవారం రోజు కానీ, శనివారం కానీ మీరు ఎంచుకుని ఈ యొక్క 4 వారాలు కూడా ఏదో వారం ఆ స్వామివారిని సందర్శిస్తూ ఉండండి. లేదా ప్రతి రోజు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటే ప్రతిరోజు శుచిగా స్నానం ఆచరించి మీరు స్వామివారిని సందర్శించండి, ప్రదక్షిణ చేయండి. లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా మనసులో శ్రీరామ 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 అని చెప్పేసి ఆ మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండండి. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ కార్యమైనా నెరవేరట్లేదు, ఆ స్వామివారిని స్మరించండి, ఆ స్వామివారిని ధ్యానించండి, ఆ స్వామివారిని అర్చించండి, పూజించండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు. ఆ స్వామివారిని తలిసిన వెంటనే ముందు ప్రథమంగా హనుమంతుడు మన దగ్గరికి వస్తాడు. హనుమంతుని అనుగ్రహము ఆ రాముల వారిని తలవగానే జరుగుతుంది. ఆయన సాక్షాత్తు ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు, మిమ్మల్ని ఆయనైనా ఉద్ధరిస్తాడు, ఎటువంటి సందేహం లేదండి. ఈ విధంగా మీరు ప్రతి ఆదివారం కానీ, సోమవారం కానీ, బుధవారం కానీ, లేదా శనివారం రోజు కానీ మీరు ఆ స్వామివారిని అర్చించండి, పూజించండి. స్వామివారికి మీకు ఎక్కడ రామాలయం లేదు మాకు దగ్గరలో అని అనుకుంటే కోదండ రామ చెట్టు అనే ఒకటి ఉంటుంది పటం. అందులో రామ లక్ష్మణ సీత హనుమత్ సమేతంగా ఉంటుంది ఆ పటంలో స్వామివారు. ఆ స్వామివారి పటాన్ని తెచ్చుకొని మీ మందిరంలో పెట్టుకుని చక్కగా ఆ పుష్పమాలిక వేసి ఆ స్వామివారిని మరి చక్కగా మీరు ఆవుని దీపంతో దీపారాధన చేసి మీకు తోసినటువంటి మీ శక్తానుసారంగా ఏదైనా ప్రసాదం చేసి మరి ఆ యొక్క ప్రసాదాన్ని
మీరు కూడా తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పంచిపెట్టండి. ప్రసాదాన్ని మీరు పూజించిన ప్రసాదం, స్వామివారికి నివేదన చేసిన ప్రసాదం ఆ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ప్రసాదం పెట్టండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. విద్యార్థులకు విద్యాబుద్ధి కలుగుతుంది, గొప్ప వినయం కలుగుతుంది, పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. అతను సవ్యమైన మార్గాన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రాముల వారిని అర్చించడం వల్ల, పూజించడం వల్ల, ఆ రామనామ స్మరణ చేయటం వల్ల పెద్దలు ఇదంతా కూడా గ్రహించి ఈ యొక్క పునర్వస నక్షత్రాన్ని పుట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో, పిల్లలు పెద్దలు ఎవరైనా సరే, ఆ యొక్క కోదండ రామస్వామిని మరి స్మరించండి, పూజించండి, అర్చించండి. సీతారామ కళ్యాణం రోజు ఆ స్వామివారి యొక్క కళ్యాణంలో మీరు పాల్గొండి. ఆ స్వామివారి కళ్యాణానికి వెళ్ళండి. మీరంతా కూడా ఆ స్వామివారిని ఆ కళ్యాణంలో సేవించండి. చక్కగా స్వామివారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. మీరు వ్యాపారస్తులు కానివ్వండి, అదేవిధంగా మరి ఉద్యోగస్తులు కానివ్వండి, ఎవరైనా సరే ఆ స్వామివారిని మరి సేవించండి, స్వామివారిని ప్రార్థించండి, స్వామివారి యొక్క దేవాలయాలు సందర్శించండి. స్వామివారి కైంకర్యంలో తులవో పలవో మీరు స్వామివారికి సేవలోని మీరు పాల్గొండి. మీకు వచ్చినటువంటి ధనంలో ఆ స్వామివారికి కొద్ది ఆ కైంకర్యాలు ఖర్చు పెట్టండి. మీకు భోగభాగ్యాలు ఇవ్వటం అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి శత్రువు అయినా కూడా ఆ స్వామివారిని సేవిస్తే శత్రువు కూడా మిత్రుడవుతాడు. ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలో. భూతపేత పిశాచ గణాలు కూడా మిమ్మల్ని దరిచేరవు ఆ స్వామివారి యొక్క సేవ వల్ల. ఈ విధంగా మీరంతా కూడా స్వామివారిని పూజించి, అర్చించి, సేవించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది మరి సకలైశ్వర్య భోగభాగ్యాలు అనుభవిస్తారని కోరుతూ ఆ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మిమ్మందరినీ కూడా భోగభాగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మిమ్మల్ని తొలగింపు చేయాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవతు.